భక్తి ఉద్యమము మరియు మహారాష్ట్రులు. హిందువులు, ముస్లింలు ఒకే ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరములు కలిసి నివసించడం వల్ల సంస్కృతులను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. భక్తి ఉద్యమంలో భాగంగా హిందూ మతస్థులు, ముస్లిం మతస్థులు తమ మతంలో అనేక సంస్కరణలను తీసుకురావడానికి ప్రయత్నించారు. శంకరాచార్యులు ఇతడు కేరళలోని కాలడి అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని గురువు గోవింద యోగి. శంకరాచార్యులు అద్వైతం అనే సిద్ధాంతాన్ని బోధించాడు. ఇతని గల బిరుదు ప్రచ్ఛన్న బుద్ధుడు. ఇతడు పూరి, శృంగేరి, ద్వారకా మరియు బద్రీనాథ్ అను ప్రాంతాల్లో 4 అద్వైత పీఠాలను నిర్మించాడు. శంకరాచార్యులు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు మరియు భగవద్గీతకు భాష్యం రచించాడు. రామానుజాచార్యులు ఇతడు తమిళనాడులోని శ్రీ పెరంబుదూరు ప్రాంతానికి చెందినవాడు. ఇతడు విశిష్టాద్వైతం అనే సిద్ధాంతాన్ని బోధించాడు. ఇతని గురువు యాదవ ప్రకాశుడు. చోళ చక్రవర్తి అయిన కులోత్తుంగ చోళుడు రామానుజాచార్యుని హింసించాడు. రామానుజాచార్యుడు తమిళనాడు వదిలి ద్వారసముద్రానికి పారిపోయాడు. ద్వారసముద్రము హొయసాల చక్రవర్తుల రాజధాని. కర్ణాటక, తమిళనాడులో రామానుజాచార్యుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. మధ్వాచార్యులు ఇతడు ద్వైతం అను సిద్ధాంతాన్ని బోధించాడు. ఇతడు భారత పరిశోన్యం అను గ్రంథాన్ని రచించాడు. ఇతడు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించాడు. నింబార్కుడు ఇతడు ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వల్లభాచార్యుడు 1479వ సంవత్సరంలో ఇతడు వారణాసిలో జన్మించాడు. ఇతడు శుద్ధ ద్వైతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతని తండ్రి లక్ష్మణ భట్. వల్లభాచార్యుడు కృష్ణ భక్తిని ఉత్తర భారతదేశమంతా ప్రచారం చేశాడు. చైతన్యుడు 1485వ సంవత్సరంలో ఇతడు బెంగాల్లోని నాడియా అను ప్రాంతంలో జన్మించాడు. ఇతని అసలు పేరు విశ్వంబర మిశ్ర. చైతన్యుని గురువు కేశవ భారతి. చైతన్యుడు కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. ఆంధ్రదేశంలో చైతన్యునికి ఆశ్రయం కల్పించిన చక్రవర్తి ప్రతాపరుద్ర గజపతి. నేడు చైతన్యుని బెంగాల్ ప్రజలు కృష్ణుని అవతారంగా పూజిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో భక్తి ఉద్యమం. జ్ఞానేశ్వరుడు ఇతడు మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుల్లో మొదటివాడు. ఇతడు భావార్థ దీపిక అను గ్రంథాన్ని రచించాడు. భావార్థ దీపికను మహారాష్ట్ర బైబిల్ అంటారు. ఇతడు మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. నామదేవుడు ఇతడు ఇస్లాం మతం వలన ప్రభావితుడై ఏకేశ్వరోపాసనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇతడు రామభక్తిని మహారాష్ట్రలో ప్రచారం చేశాడు. ఇతని గురువు విశోభాకేశ్వర్. ఏకనాథుడు ఇతడు మహారాష్ట్ర జాతి ఔన్నత్యం గూర్చి ప్రచారం చేశాడు. ఇతని గురువు జనార్దన స్వామి. తుకారాం ఇతడు మహారాష్ట్రలో భక్తి ఉద్యమకారుల్లో గొప్ప పండితుడు, గాయకుడు. ఇతని జననం 1598, మరణం 1650. తుకారాం అభంగాల రూపంలో భక్తి ఉద్యమాన్ని మహారాష్ట్రలో ప్రచారం చేశాడు. సమర్థ రామదాస్ సమర్థ రామదాస్ శివాజీ గురువు. శివాజీ తాను గెలుచుకున్న భూభాగాలన్నింటినీ సమర్థ రామదాస్కు దారదత్తం చేశాడు. సమర్థ రామదాస్ దశబోధ అను గ్రంథం ద్వారా మహారాష్ట్ర జాతిలో జాతీయ భావాన్ని రెచ్చగొట్టాడు. రామానందుడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ ప్రాంతానికి చెందినవాడు. ఇతడు 12 సిద్ధాంతాలను బోధించాడు. ఇతడు రామ, సీత భక్తిని భారతదేశమంతా ప్రచారం చేశాడు. ఇతని ప్రియ శిష్యులు కబీర్, రవిదాస్. ఇతడు కంసాలి కులానికి చెందినవాడు. సేన, మంగళి కులానికి చెందినవాడు. ధన, జూట్ కులానికి చెందినవాడు. కబీర్ ఇతడు బ్రాహ్మణ యువతికి జన్మించి ముస్లిం చేనేత కార్మికుని ఇంట్లో పెరిగాడు. ఇతని గురువు రామానందుడు. ఇతడు విగ్రహారాధనను పూర్తిగా వ్యతిరేకించాడు. రాయిలో దేవుడు ఉంటే నేను కొండనే పూజిస్తాను అన్నాడు. కబీర్ అనుచరులను కబీర్ పంథీలు అంటారు. ఇతని రచనలను బిజక్లు అంటారు. సికిందర్ లోడి కబీర్ను తీవ్రంగా శిక్షించాడు. ఇతడు హిందూ ముస్లింల ఐక్యత కొరకు పాటుపడ్డాడు. కబీర్ సమాధి గోరఖ్పూర్ సమీపంలోని మహర్ అను ప్రాంతంలో కలదు. తులసీదాస్ ఇతడు అక్బర్కు సమకాలికుడు. అక్బర్ తులసీదాస్కు ఆర్థిక సహాయం అందించి తన ఆస్థానంలో ప్రాముఖ్యత ఇచ్చాడు. 1573వ సంవత్సరంలో తులసీదాస్ రామచరిత మానస్ అను గ్రంథాన్ని హిందీలో రచించాడు. సూరదాస్ ఆగ్రా, మధుర దేవాలయాల్లో ఎక్కువ కాలం గడిపినాడు. ఇతడు భారతదేశ చరిత్రలో మొదటి అంధకవి. సూరదాస్
సూర్సాగర్, రత్నావళి, నీతి చంద్రిక అను గ్రంథాలను రచించాడు. ఆంధ్రదేశ్ చరిత్రలో ప్రముఖ అంధకవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం బిపిన్ చంద్ర పాల్ ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు అతని ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు. సూర్దాస్ అక్బర్కు సమకాలికుడు. మీరాబాయి. ఈమె రాథోడ్ అను రాజపుత్ర వంశానికి చెందినది. మీరాబాయి తండ్రి రతన్ సింగ్, మీరాబాయి భర్త భోజరాజు. మీరాబాయి కృష్ణ భక్తిని ప్రచారం చేసింది. మీరాబాయిపై రామానందుడు, వల్లభాచార్యుని ప్రభావం కలదు. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భజనలు ప్రారంభించిన వ్యక్తి మీరాబాయి. మీరాబాయి కృష్ణ భక్తిని రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రచారం చేసింది. సూఫీ ఉద్యమం. ఈ ఉద్యమం ఇస్లాం మతం నుండి జన్మించి మిగతా మతాలపై ప్రభావం చూపించింది. సూఫీ అను పదము సఫా అను పదము నుండి పుట్టింది. సఫా అనగా పవిత్రమైనది, కల్మషం లేనిది అని అర్థం. సూఫీ మతస్థులు దేవుడు ఒక్కడే, అతడే అల్లా అని నమ్మారు. కానీ వీరికి నమాజ్, హజ్ వంటి వ్యవస్థలపై నమ్మకం లేదు. సూఫీ మతస్థులు ఖలీఫా, ఉలేమా వ్యవస్థను కూడా వ్యతిరేకించారు. సూఫీ ఉద్యమం మొదటగా ఇరాక్లో ప్రారంభమై భారతదేశంలో విస్తరించింది. సూఫీ మతంలో 5 సిల్సిలాలు అనగా శాఖలు కలవు. చిస్తీ సిల్సిలా. ఈ శాఖను స్థాపించిన వ్యక్తి షేక్ అబ్దుల్లా. భారతదేశంలో చిస్తీ సిల్సిలాను స్థాపించిన వ్యక్తి మొయినుద్దీన్ చిస్తీ. మొయినుద్దీన్ చిస్తీ దర్గా అజ్మీర్లో కలదు. మొయినుద్దీన్ చిస్తీ శిష్యుడు కుతుబుద్దీన్ బఖ్తియార్. కుతుబుద్దీన్ బఖ్తియార్ పేరు మీదుగా కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో కుతుబ్ మినార్ను నిర్మించాడు. చిస్తీ శాఖను స్వీకరించిన ప్రముఖ వ్యక్తి అమీర్ ఖుస్రు.